హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్, విధాత హాస్పిటల్స్. సో నేను ఇవాళ జాయింట్ రీప్లేస్మెంట్లో ఉండే అపోహల గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నార్మల్గా జాయింట్ రీప్లేస్మెంట్లో నేను చూసే పేషెంట్స్లో ఎక్కువగా ఉండే అపోహ ఏంటంటే ఇంత ఎక్కువ ఏజ్లో జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవటం మంచిదా కాదా, జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవటం వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అనేది కామన్గా అందరిలో ఉండే అపోహ అండి. సో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడైతే మోకాళ్ళు కానీ తుంటి కానీ అరిగిపోయినప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అనేవి చేస్తాం. సో కామన్గా జాయింట్ రీప్లేస్మెంట్ అనేది పాపులేషన్లో మోస్ట్ కామన్గా 60-65 ఇయర్స్ అబోనే పేషెంట్స్కి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం అనేది ఉంటుందండి. సో మేము కామన్గా చూసే పేషెంట్స్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ 70 ఇయర్స్ పైనే ఉంటారు. సో అందరూ ఆలోచించేది ఏంటంటే, ఇంకా 70 ఇయర్స్ వయసు వచ్చేసింది, ఇంక ఈ వయసులో మోకాళ్ళు మార్పిడి చేయించుకొని మేమేం చేస్తాము అని చాలామందిలో ఆ ఆలోచన ఉంటుందండి. సో ఇప్పుడు 70 ఇయర్స్లో మీరు మోకాళ్ళు మార్పిడి చేయించుకోకపోతే మీరు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే, సో 70 ఏళ్ళ నుంచి మీరు 2 మోకాళ్ళు కానీ తుంటి కానీ సరిగ్గా లేనప్పుడు నడక మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. సో ఎప్పుడైతే మీ నడక తగ్గిపోతుందో ఆటోమేటిక్గా నడక తగ్గటం వల్ల మీ బాడీలో యాక్టివిటీ తగ్గిపోతుందండి. బాడీలో యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు బాడీ వెయిట్ పెరగటం అనేది జరుగుతుంది. అలాగే ఒకవేళ ఆ ఏజ్లో షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళకి యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల షుగర్ లెవెల్స్ పెరగటం, బీపీ పెరగటం, ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కంట్రోల్లోకి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే వాకింగ్ సరిగ్గా చేయలేకపోతారో మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి బర్డెన్ లాగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. నేను సరిగ్గా నడవలేకపోతున్నాను, ఇంట్లో వాళ్ళకి బర్డెన్ అవుతున్నానని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది మీకు సైకలాజికల్గా మెంటల్గా కూడా కొంచెం సైకలాజికల్గా సైడ్ ఎఫెక్ట్స్లా వస్తూ ఉంటాయండి. కొంతమంది కొంచెం డిప్రెషన్లో వాటిలో లైఫ్ స్టైల్ మారిపోయింది, నేను అంత ముందులా తిరగలేకపోతున్నాను అనే ఒక చిన్న డిప్రెషన్లో ఉంటారు. సో అండ్ ఏ ఏజ్లో అయినా మీ బోన్ హెల్త్ బాగుండి మీ నార్మల్ వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా వేరే ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేయించుకుంటే అట్లీస్ట్ మీరు సపోజ్ 70-75 ఏళ్ళ వయసులో చేయించుకుంటే ఆపరేషన్ జరిగిన తర్వాత మీరే గమనిస్తారు మీ వయసు ఆల్మోస్ట్ 15-20 ఏళ్ళు తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ మీకు ఏదైతే 10 ఏళ్ల నుంచి బాగా మోకాళ్ళ నొప్పులు కానీ తుంటి నొప్పులు కానీ ఏదైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా పోతే మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందండి. లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ హెల్త్ బాగుంటుంది, యాక్టివిటీ బాగున్నప్పుడు మీ షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంటుంది, మీ వెయిట్ మీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ అట్లీస్ట్ మీరు 70 ఇయర్స్ నుంచి 90-95 ఇయర్స్ వరకు హ్యాపీగా వేరే ఏ అనారోగ్యాలు రాకుండా హాయిగా బతికే ఛాన్సెస్ నీ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్ వల్ల ఉంటాయండి. సో ఎక్కువ మంది ఈ ఏజ్లో చేయించుకోవటం నాకెందుకులే, ఈ ఏజ్లో చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఎవరూ ఫీల్ అవ్వద్దు. గ్యారంటీ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ ఏ ఏజ్లో చేయించుకున్నా కానీ అది పేషెంట్కి బెనిఫిషియల్.